హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. అయితే ఎక్కువగా వీడియో మొత్తం చూడలేదు. చూస్తే గనక మీకు ఉపయోగపడే కంటెంట్ తప్పనిసరిగా ఉంటుంది. దాన్ని బట్టి మీకు అది ఉపయోగపడద్దో లేదో, లేకపోతే ఇంకా మీకు ఏదైనా రిలేటెడ్ టాపిక్ మీద వీడియోస్ చేయండి అని నన్ను రిక్వెస్ట్ చేసిన తప్పనిసరిగా మీకోసం టైం స్పెండ్ చేసి మిమ్మల్ని సాటిస్ఫై చేసేలాగా వీడియో ఒకటి చేస్తాను. మరి అలా చేసినందుకు నాకు మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే లైక్, నచ్చితేనే లేదా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని రోజుల క్రితం అర్ధరాత్రి 2 గంటలకి ఒక ఆయన నాకు ఫోన్ చేసి, సార్ నాకు అర్జెంటుగా ఒక విషయం మీద నాకు క్లారిటీ కావాలి, నాకు కొంచెం కౌన్సిలింగ్ కావాలి అని అడిగారు. అలాగే సార్ రేపు మార్నింగ్ 10 కల్లా రండి అని చెప్పి అడ్రస్ చెప్తే, అబ్బాయి నేను వేరే ఊర్లో ఉంటానండి, నేను రేపు పొద్దున్న రావటం నాకు అవ్వదు, అయినా సరే నాకు అసలు ఇప్పుడు నిద్ర పట్టిన పరిస్థితిలో ఉన్నాను, ఏం చేయాలో తెలియక వేదన పడుతున్నాను, నేను నా ఇంట్లో వాళ్ళందరూ కింద పడుకుంటే నేను పైకి వచ్చి డాబా మీద వచ్చి మీతో మాట్లాడుతున్నాను, నేను కొన్ని నా బాధ చెప్పి కొన్ని విషయాలు మిమ్మల్ని అడుగుతాను, దానికి నాకు సమాధానాలు చెప్పండి, అవసరమైతే కౌన్సిలింగ్ కూడా వస్తారని చెప్తే, సరే చెప్పండి అని చెప్తే, ఆయన ఒక ఎంప్లాయ్, ఆయనకి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఆ ఊర్లో. ఆయనకి మ్యారేజ్ అయింది, 2 పిల్లలు. అలాగా హ్యాపీగా సాగుతున్న వాళ్ళ కుటుంబంలోకి ఒకరోజు సోషల్ మీడియాలో ఒక అమ్మాయి పరిచయం అయిందంట. ఈయనకి పరిచయం అయిన తర్వాత ఈయన చేసే ప్రొఫెషను, ఆ అమ్మాయి చేసిన ప్రొఫెషను రిలేటెడ్, ఎడ్యుకేషన్ సేమ్ అవటం వల్ల ఇద్దరికి బాగా క్లోజ్నెస్ ఏర్పడి ఆ ప్రొఫెషన్ రిలేటెడ్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అండి. అయితే ఆ అమ్మాయికి అప్పుడు జాబ్ లేదు. జాబ్ లేనంత కాలం మా ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించి ఏం చేయాలి, ఎలా చేయాలని ఒకరు షేర్ చేసుకుంటూ వల్ల అది రాను ఇంకా ఫ్యామిలీ రిలేటెడ్ కానీ ఇంకా ఏ విషయాలైనా ఫ్రీగా మాట్లాడుకుంటాం అలవాటైంది. ఇంకా కొంతకాలానికి ఆవిడతో చాటింగ్ చేయకపోతే నేనేదో కోల్పోతున్నట్టు బాధగా ఉండి నేను అలవాటు పడిపోయాను. అదే సమయంలో ఆవిడకి జాబ్ రావటం, జాబ్ వచ్చిన తర్వాత ఆవిడ ఆ జాబ్లో బిజీ అయిపోయిందో ఏంటో నాకైతే తెలియదు, కానీ నాతో ఫోన్లో చాటింగ్ చేయటం తగ్గించేశారు. ఇదివరకు ఎప్పుడన్నా మాట్లాడుకునే అవకాశం కూడా ఉండేది, కానీ ఇప్పుడు మాట్లాడటం కూడా మానేశారు. కొంతకాలం అయిన తర్వాత ఆ తగ్గించడం వల్ల నా సోషల్ మీడియాలో మేమిద్దరం కలిసి ఉన్న అకౌంట్లన్నీ బ్లాక్ కూడా చేసేసింది. అలా చేసి 3 years అయింది ఈ రోజుకి. ఆ రోజు నుంచి ఎందుకని నన్ను బ్లాక్ చేసింది. నాలాగే ఆ అమ్మాయి కూడా ఫ్రీగానే నాతో మాట్లాడుతూ చాటింగ్ చేసేది కదా, మరి నేనెందుకు మర్చిపోలేకుండా ఉన్నాను, ఆవిడ ఎలా మర్చిపోగలిగింది, నేను ఆవిడకి అసలు గుర్తుకు వస్తానా రానా, నేనైతే రోజు గుర్తు తెచ్చుకుంటున్నాను కదా, ఒకవేళ గుర్తుకు రాకపోయినా గుర్తుకు వచ్చినా ఆవిడ ఎలా ఉంటుంది, నేను ఎలా ఉండలేకపోతున్నాను అని ఆయన మనసులో ఉన్న బాధ అంతా 1 గంట సేపు చర్చించుకున్న తర్వాత నేను ఆయన్ని, సరేనండి మీరు ఇప్పుడు వరకు చెప్పారు కదా, నేను ఇప్పుడు చెప్పేదానికి సమాధానాలు మాత్రం చెప్పండి, ఇంకా మీరు మీ విషయాలన్నీ నాకు అర్థమైనాయి అని చెప్పి, అమ్మాయికి మ్యారేజ్ అయిందా అని అంటే ఆ అమ్మాయికి కూడా మ్యారేజ్ అయిందండి, వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంది. ఓకే, మీరిద్దరూ ఎప్పుడైనా ఒకరికి ఒకరు మేము
మీరంటే నాకు ఇష్టమని కానీ, లేకపోతే ఆవిడే మీరంటే నాకు ఇష్టమని కానీ ఎప్పుడన్నా ఏదన్నా సందర్భంలో చెప్పుకున్నారంటే అబ్బబ్బే అలాంటిది అసలు ఏమీ లేదండి, మేము ప్రొఫెషనల్ గా మాట్లాడుకునే వాళ్ళం, కాకపోతే మాట్లాడలేకోకుండా ఉండలేని పరిస్థితి నాకు వచ్చేటప్పటికి ఇంకా కొన్ని రోజులు నా మాట్లాడితే నేను చెప్పేసేవాడినేమో కానీ కరెక్ట్ గా ఆ టైంలోనే ఆ అమ్మాయి కట్ చేసేసిందండి, బ్లాక్ చేసేసిందండి. వెరీ గుడ్. మరి అసలు తగ్గించింది అంటున్నారు చాటింగ్ చేయటం, బ్లాక్ చేసే వరకు ఎందుకు వచ్చింది అని అంటే, సార్ అంటే నేను సమయం సందర్భం లేకోకుండా ఇంకా బాగా నేను అలవాటు పడిపోయి ఏ టైం పడితే ఆ టైము, పొద్దున్నని లేదు రాత్రిలని లేదు, చాటింగ్ చేస్తున్నందువల్ల ఆవిడ కొంతకాలం నాకు రిప్లై ఇవ్వటం మానేసేటప్పటికి నాకు రిప్లై కూడా ఇవ్వట్లేదా అని చెప్పి ఎవరైనా ఎక్కువగా కేరింగ్ కనుక చూపిస్తే వాళ్ళు తప్పనిసరిగా మారతారని చెప్పి నాకు చాలా మంది చెప్పారు, కొన్ని సినిమాల్లో కూడా చూశానండి. అందుకోసమని ఏ టైం పెడితే ఆ టైము, ఏ సోషల్ మీడియాతో ఆ సోషల్ మీడియాలో ఉంటే కనుక ఎడాపెడా చాటింగ్లు చేసేసి సమయం మధ్యరాత్రి లేదు తెల్లారి పొద్దున లేదు, ఆ అమ్మాయి ఎలాగైనా మళ్ళా మాట్లాడించుకోవాలని బాగా ఎక్కువగా చాటింగ్లు చేసేయటం, మిస్డ్ కాల్స్ ఇవ్వటం అవన్నీ చేశాను సార్. అందుకోసం అని చెప్పి ఆ అమ్మాయి బ్లాక్ చేసేసిందంటే వెరీ గుడ్, చాలా బాగుంది. సరే ఫైనల్ గా ఒకే ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు గనక ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వదిలేసి మీ దగ్గరికి వచ్చి మీరంటే నాకు ఇష్టం, నన్ను పెళ్లి చేసుకోండి, కాకపోతే ఒక షరతు, మీ భార్య బిడ్డలు కూడా మీరు వదిలేసేయాలి, జీవితంలో మళ్ళీ వాళ్ళు పట్టించుకోకూడదు అని చెప్తే మీరు సిద్ధమేనా అంటే, అయ్యయ్యో అదేంటి సార్ అలాగంటారు, నా ఫ్యామిలీ అంటే నాకు ప్రాణం అండి, నా పిల్లలు నా భార్య, నేను ఇంటికి కొంచెం లేట్ అయితే కనుక నాకు ఏదన్నా అయిందేమని చెప్పి విలవిల్లాడిపోతూ ఉంటారు, మరి అంత ప్రేమగా చూసే ఫ్యామిలీకి నేను ద్రోహం ఎలా చేస్తాను, నా బాధ కూడా అదే, ఇది వరకు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడిని, ఈ బాధ వల్ల నేను వాళ్ళతో కూడా సరిగ్గా ఎంజాయ్ చేయలేకోకుండా మూడీగా ఉంటున్నాను, అందుకోసమనే అసలు నాకు బాధ ఎక్కువైపోయింది, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి వచ్చినా నా ఫ్యామిలీని నేను వదిలిపెట్టే పరిస్థితిలో అయినా లేదనేటప్పటికీ వెరీ గుడ్, ఆ అమ్మాయి చాలా కరెక్ట్ గా చేసింది మీ విషయంలో, అందుకోసమే మిమ్మల్ని, ఈ రీజన్ కోసమే మిమ్మల్ని కట్ చేసేసిందంటే అదేంటి సార్ అలాగంటారేంటి సార్, మరి అంతకాలం మాట్లాడుకుంది కేవలం పెళ్లి చేసుకుంటాం, అలాంటివి మేమేం మాట్లాడుకోలేదు కదా, ఈ రీజన్ వల్లే మీరు కట్ చేసేసారు, కట్ చేసిందని అంటారేంటి, ఆమెకు సపోర్ట్ ఇస్తారేంటి అని అడిగితే అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, ఆ అమ్మాయి పరిచయం అయింది ఓకే, కానీ మీతో ప్రొఫెషన్ రిలేటెడ్గా మాట్లాడింది, ఎప్పుడైతే మీరు చాటింగ్ ఎక్కువ చేసి మీ ఉద్యోగం చేస్తున్నా మీకు ఫ్యామిలీ ఉన్నా సరే మీరు ఎక్కువ అతిగా చేయటం వల్ల ఆ అమ్మాయి మీలో ఏదో తేడా ఉంది, ఈయన నన్ను తప్పుగా ఊహించుకుంటున్నాడేమో, ఏదో ఒక రోజు నా ముందు ఏదైనా ప్రపోజల్ పెడతాడేమో, అటువంటి ప్రపోజల్ పెడితే కనుక నాతో పాటు ఈయనతో పాటు మా ఇద్దరు ఫ్యామిలీస్ కూడా నాశనం అయిపోతాయి, గొడవలతో కొట్టుకు చచ్చిపోతాం, లేదు ఒకవేళ నేను కూడా ఇష్టపడి ఆయన ఇష్టాన్ని యాక్సెప్ట్ చేసి ఇద్దరం కలిసి ఎక్కడికన్నా వెళ్ళిపోయినా ఎంతకాలం ఉంటాం ఈ సొసైటీలో, ఇప్పుడు జరిగే రోజుల ప్రకారం కొంతకాలం అయిన తర్వాత మీ భార్యని, మీరు పిల్లల్ని భార్యని నేను వదిలిపెట్టి ఉండలేను అని అన్నారు, అలాగే ఆ అమ్మాయి వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మళ్ళా నీ భార్య పిల్లలు గుర్తుకొస్తే గనక నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఆ అమ్మాయిని రానివ్వకోకుండా ఉంటే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అని అడిగాను. కథనేపు నుంచి మాటలు ఏమీ లేవు, అందుకోసమని నువ్వు ఎప్పుడైతే జాబ్లోకి వెళ్ళిన తర్వాత, జాబ్కి వెళ్ళక ముందో జాబ్ వెళ్ళిన తర్వాత నీతో మాట్లాడుతున్నప్పుడు మీరు ప్రొఫెషన్ రిలేటెడ్గా మాట్లాడుకుంటున్నారని చెప్పారు, దాంతోపాటు
నేను ఇందాక మిమ్మల్ని ఒక మాట అడిగాను, ఎప్పుడైనా ఒకరికొకరు ఇష్టపడుతున్నారా అని అడిగితే అబ్బాయి అలాంటివి ఏమీ లేదండి, కాకపోతే మేము పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునే వాళ్ళం సార్, పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంటే మన మీద ఇష్టం ఉన్నట్టు కాదా అంటే అది పొరపాటున తప్పు కాదు. ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు అనారోగ్యం, చెప్పుకోలేని అనారోగ్యం ఏదన్నా వచ్చినప్పుడు డాక్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమోనని చెప్పి నీకున్న జబ్బుని దాచేసి వేరే జబ్బు చెప్తే నీకు వైద్యం అందుద్దా? ఆయన దగ్గర మొత్తం షేర్ చేసుకోవాల్సిందే కదా. నాకు ఈ జబ్బులు ఉన్నాయి, ఈ ఫీలింగ్స్ ఉన్నాయి, ఈ రకంగా ఇబ్బంది పడుతున్నానని చెప్తేనే కదా ఆయన ట్రీట్మెంట్ ఇచ్చేది. అలాగే ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఏదన్నా కేసులో పూర్తి వివరాలు చెప్తేనే కదా ఆయన న్యాయం చేసేది. అటువంటి వాళ్ళిద్దరికి ఎలాగైతే షేర్ చేస్తారో మీరు కూడా ఆవిడకు ఒక గౌరవమైన ప్లేస్ ఇచ్చింది ఆవిడ మనసులో. ఒక మంచి వ్యక్తిగా మిమ్మల్ని అనుకుంది కాబట్టి విషయాలు షేర్ చేసుకున్నారు, అందులో తప్పేమీ లేదు. తప్పనిసరిగా ఏ మనిషి అయినా కొంతకాలం రిలేషన్స్ లో కానీ ఫ్రెండ్స్ లో కానీ కొంతకాలం అయిన తర్వాత తప్పనిసరిగా కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. ఆవిడ మామూలుగా షేర్ చేసుకుంది, మీరేమో ఆవిడకి షేర్ చేసుకునేటప్పటికి నేనంటే బాగా ఇష్టం కావచ్చు, అందుకోసమే నాకు ఇవన్నీ షేర్ చేస్తుంది, లేకపోతే బయట వ్యక్తికి షేర్ చేయరు కదా అని చెప్పి మీకు మీరు ఊహించుకున్నారు, అది మీ తప్పే. తర్వాత ఫైనల్ గా చెప్పాలంటే ఆవిడ బ్లాక్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు మీరు చేసిన సంఘటన మీకే జరిగితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మీరు కూర్చొని ఉన్నప్పుడు ఆవిడ మెసేజ్ చేసో మిస్డ్ కాల్ ఇస్తే ఒకసారి చెప్తారు, ఎవరో తెలిసిన ఫ్రెండ్ చేశారని చెప్పి బయటికి వెళ్ళి మాట్లాడతారు. సమయ సందర్భం లేకుండా తెల్లారి పొద్దుళ్ళు రాత్రులు మీరు చేసినట్టు ఆ అమ్మాయి మీకు చేస్తూ ఉంటే మీ ఇంట్లో పిల్లలకు కానీ మీ మిస్సెస్కి కానీ తెలిస్తే ఊరుకుంటారా? బా భలే పని చేస్తున్నారండి, మేము కాకోకుండా ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నారు మీకు, మీరు చాలా టాప్ అండి, మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ అనుకోలేదండి అని చెప్పి మీకు గిఫ్ట్ ఇస్తారా? ఏం జరుగుద్దో తెలుసు కదా ఇంట్లో. మరి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అలాగ ఉండరా? మీరు చేసినట్టు చేసేస్తా ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఎవరో మీ బాయ్ ఫ్రెండా మీకు తెలిసిన ఆయన, ఓకే చేసి మాట్లాడుకో, నేను పడుకుంటాను శుభ్రంగా అని చెప్పి అంటారా వాళ్ళ హస్బెండ్ అంటారా? ఇవన్నీ తెలుసుకోకుండా తప్పులన్నీ మీరు చేసి పైగా అమ్మాయికి నేను గుర్తుకొస్తానా రారా అని అడుగుతున్నారు. గుర్తుకు రావచ్చు రాకపోవచ్చు, అయితే మీ అంతగా గుర్తు పెట్టుకునే సిచ్యువేషన్ ఇక్కడైతే ఏమీ లేదు. ఎందుకనంటే మీరు ఆ అమ్మాయి మీద ఇష్టం ఏర్పరచుకున్నారు, కానీ ఆ అమ్మాయి మీదకి ఆ అమ్మాయి కూడా మీ మీద ఇష్టం ఏర్పరచుకునేదట్టయితే గనక ఈ బ్లాకింగ్స్ ఉండేవి కాదు, ఈ చాటింగ్ లేట్గా చేయటం ఉండేవి కాదు. మీరిద్దరూ ఒకరికొకరు మరి వదిలిపెట్టి వెళ్ళిపోయేవాళ్ళు, ఏం చేసుకునే వాళ్ళు తర్వాత సంగతి. కానీ ఇష్టం ఉండి గనక కట్టింగ్ ఏదో ఒక సిచ్యువేషన్ లో గొడవ వచ్చి కట్ చేస్తే గనక ఆలోచించేది. ఇప్పుడైతే గుర్తుకు రావచ్చు కొన్నిసార్లు, ఎందుకనంటే ఒకప్పుడు పలానా ఆయనతో ఇంత మంచి రిలేషన్షిప్ ఉండేది, అనవసరంగా ఆయన దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఎక్కడ ఫ్యామిలీస్ లో గొడవ వస్తాయో అని చెప్పి అనవసరంగా నేను బ్లాక్ చేసేసాను. అనవసరంగా కాదు, తప్పని పరిస్థితిలో ఎవరికి ఇబ్బంది కడగకూడదని చెప్పి నేను బ్లాక్ చేశాను అని మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఆయనతో నేను మాట్లాడితేనే తప్పైపోయిందా? అనవసరంగా అసలు పరిచయం చేసుకున్నానేమో, అనవసరంగా షేర్ చేసుకుని పాపం ఆయనకి నేను క్లోజ్ అయినందువల్ల ఆయన పాపం నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడేమో అని చెప్పి ఆలోచించవచ్చు. కానీ అయ్యో పాపం ఆయన ఎలా ఉన్నాడు, 3 సంవత్సరాలు అయిపోయింది, నేను మాట్లాడట్లేదు, ఆయన ఫ్యామిలీని వదిలేసాడేమో, అన్నం తింటం మానేసాడేమో, డ్యూటీకి వెళ్ళటం మానేసాడేమో, అసలు అన్ని వదిలేసేసి దేవదాస్ సినిమాలో నాగేశ్వరరావు గారు లాగా ఒక కుక్కను పెట్టుకొని దాని పక్కనే మందు తాగుతూ కూర్చున్నాడేమో. ఎలాగైతే గనక ఆలోచించరండి. ఎందుకనంటే యు ఆర్ ఒక మెచ్యూర్డ్ పర్సన్, మంచి సొసైటీలో ఒక మంచి పేరు ఉందన్నారు, యు ఆర్ డూయింగ్ ఏ గుడ్ ప్రొఫెషన్, ఆవిడకి మీకు ఏజ్ గ్యాప్ ఉందంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో
మీరన్నీ ఆలోచించుకొని తప్పు చేసినప్పుడు మీ తప్పు ఏంటో మీరు గ్రహించకుండా బ్లేమ్ మొత్తం ఆవిడ మీద వేయటం వల్లే మీరు అనవసరంగా ఆ బాధని పెంచుకుంటూ పెంచుకుంటూ రోజులు, నెలలు, వారాలు అన్ని గుర్తేసుకుంటూ 3 సంవత్సరాలు అయిందని చెప్పి ఇంకా ఆ బాధను పెంచుకుంటున్నారు. ఈసారి కనుక మీకు నేను ఒకే ఒక టిప్ ఇస్తున్నాను. ఆవిడ మీకు కనుక గుర్తు రాకోకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా ఒక బుక్ లో రాసుకోండి. ఎవరికి చూపించే అవసరం లేదు. రాసుకున్న తర్వాత అందులో మీరు చేసిన రైట్లు ఏంటో, ఆవిడ చేసిన రైట్స్ ఏంటో, ఆవిడ చేసిన రాంగ్లు ఏంటో, మీరు చేసిన రాంగులు అంటే తప్పప్పులన్నీ మీకు మీరే చేసుకొని ఎవరిని ఎక్కువ తప్పులు కనపడుతున్నాయి అన్నది కనిపెట్టండి. 99% మీయే తప్పులు కనపడతాయి. ఎక్కువగా ఆవిడయే మీకు మంచి అనిపిస్తాయి. బాధగా అనిపిస్తే కనుక, తప్పుగా అనిపిస్తే ఆ తప్పులను చూసి, ఆవిడ చేసిన మంచి పనులు చూసి మీ మనసులో ఆవిడ క్షమించేసేయండి. మళ్ళా బ్లాక్ చేశారు కదా అని చెప్పి మళ్ళా రీఓపెన్ చేసేలాగా మళ్ళా ఆవిడ ఇసుకిస్తే కనుక పోలీస్ కేసు పెడతారు. జాగ్రత్తగా ఉండండి. అందుకోసమని ఇంకా మళ్ళా ఆవిడ సోషల్ మీడియా అకౌంట్లు ఏమి కెలపకుండా మీ మనసులోనే క్షమించేశాను అని అనుకోండి. తర్వాత ఆ అమ్మాయి మళ్ళా గుర్తుకొచ్చినప్పుడల్లా, ఇందాక మీరు ఆ అమ్మాయి వదిలిపెట్టి వచ్చేస్తే గనక మీరు పెళ్లి చేసుకుంటారా అంటే మీకు ఎలాగ చెమటలు పట్టినాయో, ఆ అమ్మాయి గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ విషయం గుర్తు తెచ్చుకోండి. అమ్మో, ఒకవేళ క్లోజ్ అయిపోయావనుకో, ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వదిలిపెట్టి వచ్చేస్తే కనుక నా పరిస్థితి ఏమవుద్ది అని గుర్తుంచుకొని ప్రజెంట్ అలా వచ్చిన వాళ్ళు సిచ్యువేషన్స్ ఎలాగ జరుగుతున్నాయో ఈ రోజుల్లో అన్నది కూడా ఒక బుక్ లో రాసుకొని మీకు గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ ఇన్సిడెంట్లు గుర్తు తెచ్చుకోండి. మళ్ళా మీకు ఆవిడ గుర్తుకనేది ఈ రోజు తగ్గకపోవచ్చు, గ్రాడ్యువల్ గా తగ్గిపోయి 2-3 నెలల్లో మీకు తగ్గిపోతాయి అని చెప్పేటప్పటికి, సార్ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, 90% నా బాధ అంతా తీరిపోయింది సార్, నాకు బాగా నిద్ర వచ్చేస్తుంది సార్, ఎన్ని రోజులైందో సార్ నేను ప్రశాంతంగా నిద్రపోయి, రేపటి నుంచి మీరు చెప్పినట్టు ఆ బుక్ లో రాసుకొని నా తప్పులేంటో తెలుసుకొని, ఆవిడ తప్పులు చిన్న చిన్నవి ఉన్నా ఇద్దరు ఫ్యామిలీలు ఇబ్బందిలో పడకూడదు అని ఒక ఉన్నతమైన భావంతో చేసిందన్న విషయం మాత్రమే నా మైండ్ లో ఉంచుకుంటాను. ఇంకా ఆవిడ మీద నేను ఎటువంటి ఆశలు పెట్టుకోను. ఒకవేళ నా మైండ్ అప్పుడప్పుడు కెలుకుతా ఉంటది కదండి, మర్చిపోయినట్లు గుర్తు తెచ్చుకోమని, అలా చేస్తే గనక నా ఫ్యామిలీ ఏమైపోద్దో ఆవిడ వస్తే అని చెప్పి ఊహించుకుంటాను సార్ అని చెప్పి హ్యాపీగా నిద్రపోయారు. నేను కూడా ఆయన చెప్పిన తర్వాత మళ్ళా కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు ఏం చెప్పాలో అని చెప్పి ఒక అరగంట సేపు ఆలోచించి నిద్రపోయాను. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలా ప్రదేశాల్లో కానీ ఉద్యోగం చేసే చోట అవ్వచ్చు, పని చేసే చదువుకునే చోట, లేకపోతే వేరే పని చేసే చోట, లేకపోతే సోషల్ మీడియా ద్వారా అనేక మంది పరిచయం అవ్వచ్చు. కానీ పరిచయం అయిన వాళ్ళందరూ మనల్ని ఇష్టపడిపోతున్నారు అని చెప్పి మీ మనసును అక్కడ తాకట్టు పెట్టేసి మాకండి. మీ మనస్సును ఎవరికన్నా ఇచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ మనసులో మీకు ఎటువంటి స్థానం ఇస్తున్నారు. ఒక ఫ్రెండ్గా, ఒక అభిమానిగా, ఒక ఫ్యామిలీ మెంబర్గా ఇస్తున్నారా, లేకపోతే మ్యారేజ్ అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఎవరో ఏదో కొన్ని ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారని చెప్పి నాకు కూడా ఇలాంటి రిలేషన్షిప్పే అయ్యి ఉంటుందేమోనని చెప్పి అవతల వాళ్ళకి వేరే ఉద్దేశం ఉన్న మీ యొక్క విలువను కోల్పోయేలాగా మీలో ఉన్న ఆ క్షణికమైన ఆవేశాన్ని కట్టి పెడితే గనక, ఇందాక చెప్పాను చూసారా, దేవదాస్ సినిమాలో లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత నాగేశ్వరరావు గారు మందు తాగుతూ ఉంటారు, ఆయన పక్కన కుక్క కూర్చొని ఉంటది. ఆయన తాగి పాపం తాగి అనారోగ్యంతో చనిపోయిన తర్వాత ఆ కుక్క ఒంటరి అయిపోద్ది. దానికి ఎవరూ లేరు. ఇంతకాలం ఆయన తోడున్నారు, ఆయనకి మందు తోడుంది. కానీ ఇప్పుడు ఆ కుక్క ఎలా ఒంటరిది అయిపోయిందో, ఒకళ్ళ మనస్సులోకి ప్రవేశించే ముందు మీ స్థానం తెలుసుకోకపోతే మీరు కూడా ఆ దేవదాస్ సినిమాలో కుక్కలాగా
ఒంటరిగా మిగిలిపోతారు, ఓదార్చడానికి కూడా ఎవరో ఉండరు. టేక్ కేర్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ.